హాయ్ అండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్మకంతోనే నేనైతే ఈ ఛానల్ మొదలుపెట్టాను. నేను చేసే ప్రతి వీడియో వెనక నా చిన్న ప్రయత్నం ఉంటుంది. నా కష్టం ఉంటుంది. మీరు ఒక చిన్న కామెంట్ చేసినా, ఒకసారి వీడియో చూసినా నాకింకా వీడియోలు చేయాలనే ఉత్సాహం అయితే వస్తుంది. ఎందుకంటే మీ ఆదరణే నాకు ప్రోత్సాహం. ఇప్పుడు నేను ఖతార్‌లో ఉన్నాను. ఇక్కడ నా ప్రపంచం ఎక్కువగా కిచెను, రూము వరకే ఉంటుంది. కానీ నా ఊరు పల్లెటూరు. అక్కడికెళ్ళి మన ఇంటి వంటలు, మన ఊరి అందాలు, ఇంకా మంచి వీడియోలు మీతో పంచుకోవాలని నా కోరిక. మీ ప్రేమ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు నేను చేసిన అరబ్బీ మజ్బూస్, ఇండియా చికెన్ కూర వీడియో ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఫస్ట్ నుంచి ఇలా పోయింది. ఈరోజు ఫ్రైడే చాలా వరకు ఉంటుంది. మాసం కూర వండుకుంటున్నాం. మరోసారి అయితే చేప ఫ్రై చేస్తుంది. బాబావులకి అయితే మర్చిపోతుంది వండుతున్నానండి. ఇంకా అవ్వలేదు. ఇవ్వండి ఉల్లిపాయ టమాటాలు ఫ్రై చేస్తాను. మరి తెలుసు ఇక్కడైతే బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇదైతే చికెన్ అండి. ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ సపోర్ట్ చేయండి. వాట్ మసాలా ఇప్పుడైతే నేను మేడం వాళ్ళకి మచ్చి పులుసులోకి ఇక్కడ ఇది ఏంటది పప్పు ఫ్రై చేస్తారండి, శనగపప్పు. అదైతే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ వీడియోలు చేయటం అస్సలు కుదరదండి. చెల్లి ఉంటే చెల్లి డైరెక్ట్ చేసేది, మేడం తీసింది. అందుకని తను లోపలికి వెళ్ళింది. నేను ఒక్కదాన్ని తీయటం వల్ల ఒక్కొక్కటి తీయటం తీయకపోవటం జరుగుతుంది అనమాట. ఆయిల్ వేసినప్పుడు అయ్యి ఒక్కదానే కదని కుదరలేదు. ఇవి ఫ్రై చేయాలండి. బాల్స్ లాగా అవ్విన తర్వాత శనగపప్పు వేస్తాను. నాకు డ్రైవర్లు చెల్లికి వేరే అక్కడైతే నాకు ఏదో వండుతున్నాము. మేడం వాళ్ళకి మచ్చి పులుసు మచ్చి పులుసులోకి శనగపప్పు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. ఇవి ఎండు ద్రాక్షలు ఫ్రై అయిపోయి పప్పు వేస్తున్నాను. పప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇందులో మసాలా కూడా వేయాలండి. ఈ లోపల అయితే ఇది అవుతుంది. చికెన్ అండి. ఇది ముందే నేను అల్లము పోసిపోయి అన్ని కలిపేసుకున్నాను. సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పసుపు కలిపేసుకున్నాను. ప్లీజ్ అండి నాకు కుదరట్లేదు వీడియో తీయటం. నేను తీసుకున్నాను ఈ వీడియో. మీకు నచ్చితే మట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఇది మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఇందులోకి మసాలాలు వేసి వస్తానండి. మసాలా వేసిన తర్వాత కొంచెం అంతా మచ్చిపులుసు వాటర్ వేయాలి. చూడండి ఈ పప్పు అయితే ఉడికిపోయింది. మసాలాలు కూడా పెట్టుకున్నాను. చికెన్ పెట్టుకొని మళ్ళీ మేడం కిచెన్లో చికెన్ ఇస్తానండి. అక్కడికి వెళ్ళాను. పాపం చెల్లి లేకపోతే ఇబ్బందిగా నేను మా చెల్లి వచ్చింది చెప్పేసి మనం మచ్చిపులుసు వాటర్ ఇందులో వేసుకుని ముందుగానే ఇందులో పెట్టేసుకున్నానండి. ఒకసారి వేసుకుంటాను కాబట్టి మచ్చిపులుసు వాటర్ వేస్తున్నాను. మా మేడంకి మచ్చిపులుసు వాటర్ తిట్టేస్తుంది. ఇప్పుడంటే చికెన్ అండి. ఇందాక చెప్పాను కదండి, పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకోలేదు అనేసి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ సరిపోతారా, రెండు. మళ్ళీ కూర సరిపోదు అనేసి బంగాళదుంప కూడా కోసానండి. బంగాళదుంపలు వేస్తున్నాను. ఏంటంటో తీసేస్తున్నాను, వీడియో ఏం తీస్తున్నాను. కలర్గా ఒక్కోటి వేసి ఒకటి ఒకటి తీయలేకపోతే ఏమనుకోకండి. ఒక వారం ఖాళీ ఉండదు. మా చెల్లి ఇక్కడ ఉండదు, అందుమాట అక్కడే మేడం దగ్గర ఉంటుంది. ఇదైతే వాటర్ అంతా ఎగిరేంత వరకు మూత పెట్టేసిన తర్వాత కారం వేసి వాటర్ వేస్తాను. తర్వాత బంగాళదుంపలు వేస్తాను. మళ్ళీ ఒకసారి పేసిన పోతాను. ఇదిగోండి ఇదైతే ఫ్రై అవుతుంది. మేడం చూసి అయితే అవుతుందండి. ఇంకా సాల్ట్ వేసాను. ఒక గంట అయితే ఉడకబెడతాను అండి. ఇదైతే పప్పు అయితే అయిపోయింది కాబట్టి తీసేసి ఇలాగా పక్కన పెట్టేస్తాను. మూత పెట్టేసి తర్వాత మచ్చి పులుసు కూడా అయిన తర్వాత అది ఒకేసారి వేస్తాను. ఇప్పుడైతే టీ పెట్టుకున్నాం చెల్లిని అంటే అదండి మాసం కూర ఇందాడ అన్నాను కదండి, బంగాళదుంపలు వేస్తాను సరిపోక కూర డ్రైవర్ మాకు అని చెప్పి బంగాళదుంపలు కట్ చేసిన పక్కన పెట్టుకున్నాను. చెల్లి అయితే సామాన్లు కడుతుంది.
చాలా సామాన్లు ఉన్నాయి కడుగుతుంది. రోజైతే ఇక్కడ శుక్రవారం నుంచి అక్కర్లో ఉంటాం. మాకు టైం వచ్చేసి 10, 20 నిమిషాలు అయింది. ఇక్కడ ప్రొద్దుట 1 గంట అయినప్పుడు తింటారు. ఉంటుంది పని చేస్తేనే కానీ 1 గంట పడుతుంది. పనిలో చాలా పనులు ఉంటాయండి. ఇలాంటి పనులు కూడా వీడియో చేస్తున్నాను. మీతో పాటు నాకు కావాలండి. సపోర్ట్ చేయండి. ఇక్కడైతే సరిగ్గా వీడియో చేస్తాకుండా ఇంటికాడ అయితే ఇండియా అయితే మన పల్లెటూరు కాబట్టి మొత్తం అన్ని వాకలు తుడిచేది కానీ సామాన్లు కడిగి ఇంకా వీడియోస్ పెట్టాకే మనకి బాగుంటది. ఇక్కడ అయితే అలాగండి కిచెన్ రూమ్ ఎక్కడికి వెళ్ళాలన్నా కిచెన్ లోకి రూమ్ లోకి వీడియో చేస్తాకే ఏమో. ఇప్పుడైతే బంగాళదుంపలు వేస్తున్నాను. చెల్లి వేస్తుందండి. చెల్లి సాయం చేస్తుంది. ఈ వీడియో మీకు అయితే నచ్చేదని అనుకుంటున్నాను. కంగారుగా తీస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చలేకపోతే మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతారని నాకు తెలుసు. మళ్ళీ వీడియోలు తీస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ దొరికేంత వరకు ఏంటడా దీంతో తెచ్చేసేసారు మీరు. కారం వేస్తామండి. నేను వెల్లుల్లి పేస్ట్ పసుపు చికెన్ లో కలిపేసినది మీకు చూపించలేకపోయాను. నేను అప్పుడు కంగారుగా ఉన్నది పని అని చెప్పేసి తీయలేదు వీడియో. సాల్ట్ వేసి అని చూపించాను కదండి. ఇప్పుడు కారం వేసాను. ఉల్లిపాయలు టమాటాలు కూడా ఫ్రై చేసినప్పుడు తీయలేనట్టున్నాను వీడియో. మళ్ళీ సెట్ చికెన్ కూర ఉన్నప్పుడు మంచిగా వీడియో పోస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకు టైం దొరికినప్పుడు పెడతానండి. ఇప్పుడైతే ఒక్క 10 నిమిషాలు పెట్టి తర్వాత వాటర్ వేస్తాను. 10 నిమిషాలు అయిపోయిందండి కరెక్ట్గా. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. అందాడ చికెన్ అల్లం వెల్లుల్లి చేసిన గిన్నెలోనే వాటర్ వేసేస్తున్నాను. అయిపోయింది. ఒకసారి కలిపండి. మూత పెట్టేస్తాను. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మసాలా వేస్తాను. నేను మచ్చి పులుసు కూడా చూపిస్తానండి ఇదే వీడియోలో. ప్లీజ్ అయ్యి చూడండి. వీడియో నచ్చుతుంది. ఒక ఆట చెప్పతే కామెంట్ చేయండి. ఎలా చేయకూడదు వీడియోలు నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి. నేను మంచిగా వీడియో తీసాడుకోండి. ఇవ్వండి ఇప్పుడు 2 కప్పులు రైస్ వండుతున్నాను కదండి. నేను అందుకనేసి 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. అందువల్ల అయితే మీడియం అందులో తీసుకున్నాను. ప్లీజ్ అండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ అండి నేను లాస్ట్ వరకు చూస్తున్నారని అయితే తెలుసుకోవడం అలా అర్థం కావట్లేదు. నాకు ఏది సబ్స్క్రైబర్లు ఉన్నారు మీరైనా వస్తుంది చూడండి. 3 కప్పులు వేసాను. ఇంకో కప్పు వేస్తాను. ఇప్పుడైతే బ్లాక్ లెమన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అలాగే కొంచెం మాసం కొట్ల కూడా. మీరు నా వీడియో చూసి ఇలా చూడాలి, ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు, ఇంకా మంచిగా జనాలు చూడాలంటే ఇలాగా వంటలు ఇలా చేయాలని చెప్తే నేను చేస్తాను. ఇంకా మంచిగా వీడియో చేస్తాను. నేనైతే ఖతర్లో ఉంటాను. ఇక్కడ చేస్తున్నాను పెట్టేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబర్ ఉన్నారు కదంటే వాళ్ళకి ధన్యవాదాలు. మచ్చి పులుసు బాయిల్ అవుతుంది. రైస్ వేస్తున్నాను. ఈ వీడియో పైన కామెంట్ పెట్టండి. కామెంట్ పెడతాను ఎంకరేజ్గా ఉంటుంది. ఛానల్ తెలియాలి సపోర్ట్ చేస్తున్నారు అనేసి. మీరేమో కామెంట్ ఒక్క కామెంట్ కూడా రాలేదు. ఆ కామెంట్లన్నీ నాకు తెలిసిన పెట్టి తెలిపెట్టిందని చాలా మంది ఉంటారు. అయ్యో కొత్తగా ఛానల్ పెట్టిందా ఈ అమ్మాయి అప్పుడు సపోర్ట్ చేద్దాము పాపం అని చాలా మంది ఉంటారండి. అలా అందరికి ఇప్పుడైతే మొదలు పెట్టేస్తాను. ఇందులో ఎందుకు చూపించాను చూడండి. చికెన్ కూర మచ్చి పులుసు. ఈ వీడియోని మీరు ఆదరిస్తారు. ఈ వీడియో 1 లక్ష మంది 1,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేయండి. మాసం కూర మాసం కూర ఊరికినే చేస్తుంది. ఫోన్ వీడియో చీడి తక్కువ చేస్తుంది. ఇంకా మాసం కూర ఇంకా అవ్వలేదు. మసాలా వేస్తుందా చిక్క పడుతుంది. మసాలా వేస్తానండి. ఇప్పుడు కత్తి ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే మసాలా వేస్తున్నానండి. మసాలా వేస్తే చిక్క పడుతుంది. అందుకనేసి మసాలా వేస్తాను. మరి ఏమండి కూర అయితే మరి ఇల్లు అక్కడ ఉందనేసి అందరికీ సరిపోతుందా తర్వాత తీసి ఒకవేళ సరిపోతే మళ్ళీ చందాలు అది కూడా నాకు కుదిరితే వీడియో చేస్తాను. మీరు 1000 సబ్స్క్రైబర్లు వచ్చి 1000 సబ్స్క్రైబర్లు కాదండి 11 సబ్స్క్రైబర్లు వచ్చి 400 గంటలు షవర్ వచ్చి మానిటైజేషన్ అయిపోతాయి. అంతేనండి. ఎక్కువ సబ్స్క్రైబర్లు నేను కోరుకోను కానీ వ్యూస్ ఎక్కువ రావాలండి నా ఛానల్. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఎంతవరకు కోరుకోవాలి అంతవరకు అని కోరుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఇంటికి వెళ్ళి మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి వీడియోలు తీసి మన పల్లెటూరిని మంచి వీడియోలు తీసి పెడతాను నేను.
పాటిస్తున్నానండి. మూత ఎత్తేస్తున్నాను. ఇప్పుడైతే మాసం కూడా అయిపోయిందండి. మూత తీయకుండానే నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇందాడ వేసాను అయిపోయింది. మళ్ళీ వీడియో దగ్గర మర్చిపోయా. మళ్ళీ అయిపోయిందండి మాసం కూడా. ఇంకైతే లహం ఉంది. ఇంకా అవ్వలేదండి. ఇంక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. అయితే అయిపోయిందండి. వీడియో అయితే లాస్ట్ వచ్చింది. వేసేస్తున్నాను. పొద్దుగా నేను ఎందుకంటే ఎంత అయినా సరే నేను వీడియో తీసేస్తానని చూస్తాను. ఎన్ని నిమిషాలు తీసాను ఎక్కువసేపు ఈ వీడియో ఉన్నదంటే చాలా గ్రేట్ అండి. చూస్తే వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చాలా మంది వీడియోస్ తీసి ప్రైవేట్ పెట్టుకున్నాను. తర్వాత ఖాళీ ఒక్కొక్కటి అప్లోడ్ ప్రైవేట్ పెట్టాను. ఈ వీడియో మీరు చూసారంటే అన్ని వీడియోల కన్నా ఈ వీడియో చాలా బాగుంటుంది. నాకు నచ్చిందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా సపోర్ట్ చేస్తున్నారండి వీడియోస్ అనేసి మీరు వీడియో లాస్ట్గా పప్పు అది ఏంటది ఏం పప్పు చెప్పిన మర్చిపోయాను. శనగపప్పు అండి. శనగపప్పు ద్రాక్ష ఎండు ద్రాక్ష చేసాను కదండి అది పైన వేస్తాను. ఇది మేడం మూలకండి. ఇది ఒకవేళ మేడం మూలకు నా వీడియో వెళ్ళదు నాకు తెలిసి. ఎందుకంటే ఎంతోమంది 7 ఉన్నారు సబ్స్క్రైబర్లు. ఎంతోమంది కూడా చూడుతున్నారు వీడియోలు. కానీ ఒకవేళ నా వీడియో క్లాస్ ధైర్యంగా వీడియో పిల్లలు సపోర్ట్ చేస్తారు. ఇంటికి మంచిగా వీడియో తీయాలి పిల్లలతో మళ్ళీ కరెక్ట్గా రాకూడదని ఆశతోటి అయిపోయిందండి.